నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. మే 13వ తారీఖున స్రవంతి గారు అలాగే లత గారి ఆధ్వర్యంలో అనఘాష్టమి వ్రతం జరగబోతోంది. ఆ వ్రతంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, క్రిస్టల్స్ గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. క్రిస్టల్స్ నిజంగానే చెప్పినట్టుగా అంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయా? అసలు ఒక్కొక్క క్రిస్టల్ గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం అక్క. ఒకసారి మనము బ్లాక్ టోర్మలైన్ గురించి మాట్లాడుకున్నాము. అయితే ప్రత్యేకించి ఇప్పుడు సిట్రిన్ గురించి చెప్తారా? పేరైతే చాలా ముద్దుగా ఉంటుంది సిట్రిన్. చూస్తే కూడా అలానే ఉంటుంది. ఎప్పుడెప్పుడు మన దగ్గరికి వస్తున్నాం, మనం ఎప్పుడు పట్టుకున్నాము అనిపిస్తుంది. చెప్పండి అక్క, వాట్ ఈస్ సిట్రిన్? అయితే ముందుగా నేను ఒకటి చెప్పాలి అందరికి. మనం బ్లాక్ టోర్మలైన్ గురించి చెప్పినప్పుడు చాలా మంది పాపం నాకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, నా దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. కానీ మొన్ననే వాళ్ళకి వెళ్ళడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ ఒక 2 months అన్న టైం పట్టింది బ్లాక్ టోర్మలైన్ నేను వాళ్ళకి పంపించడానికి. నిజంగా సారీ చెప్తున్నాను. ఎందుకంటే సారీ చెప్పినా కూడా అది మీకోసం జరిగిన లేట్ అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే అంటే బాగా పనిచేసేది ఇవ్వాలి అనేనా? బాగా పనిచేసేది ఇవ్వాలి, మంచిది దొరకలేదు నాకు. అంటే నా మనసుకి కరెక్ట్గా ఎస్ ఈ టోర్మలైన్ చాలా బాగా పనిచేస్తుంది అనేది నాకు ఎక్కడ కూడా సెట్ అవ్వలేదు. అలా అలా అంటే అనివార్య కారణాల వల్ల అనుకోవచ్చు. కాబట్టి లేట్ అయింది. కానీ బ్లాక్ టోర్మలైన్ మాత్రం చాలా మంచిది పంపించాను అన్న తృప్తి మాత్రం నాకుంది. లేట్ చేశాను అన్న బాధని అది తీసేసింది. బ్యూటిఫుల్ కదా. సో ఇప్పుడు మనము ఒక్కొక్క క్రిస్టల్ గురించి ఖచ్చితంగా చెప్పుకుందాం. ఎందుకంటే ఇంట్లో ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క అవసరం ఉండొచ్చు. కాబట్టి ముందు బ్లాక్ టోర్మలైన్ గురించి ఎందుకు చెప్పాను అంటే, నెగటివ్ ఎనర్జీని పారద్రోలడానికి బ్లాక్ టోర్మలైన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఎక్కడైనా ఇట్లా చేతిలో కనుక పట్టుకొని ఎక్కడైనా మీకు హెడేక్గా అనిపిస్తుంది, కాసేపు ఇట్లా దగ్గర పెట్టుకుంటే తలనొప్పి తగ్గిపోతుంది. అది నీకు కూడా అనుభవం అయింది. అవును. అమ్మో, అసలు ఎలా అంటే అది చేతిలో ఉన్నంతసేపు ఆ తలనొప్పి ఫీల్ అయ్యలేదు. నేను ఏంటి మ్యాజిక్ తెలియదు కదా మాకు, స్టోన్స్ ఏంటి మ్యాజిక్ అని అనుకున్నా. మళ్ళీ అది అక్కడ పెట్టేస్తుంటే మళ్ళీ వస్తుంది. అసలు అమ్మో, చాలా ఎఫెక్టివ్, చాలా బాగా. అంటే దాన్ని కొంచెం పట్టుకొని మనం ఇక్కడ పెట్టేసుకున్నాము అంటే తప్పకుండా పూర్తిగా తగ్గిపోతుంది. కొంచెం టైం న్యాచురల్ కదా పద్మిని ఏదైనా కూడా. కాబట్టి మనము ఇక్కడ ప్రత్యేకంగా మీ అందరికి ఒకటి చెప్పాలి. స్టోన్ అనాలంటే నాకు బాగా అనిపిస్తుంది. మా మేనత్ ఒకసారి చెప్పింది, వాటిని రత్నాలు అను, రాయి అనకు. రాయికి రత్నానికి చాలా తేడా ఉంది. సో బాగా చెప్పారు. కాబట్టి నేను చెప్తున్నాను, ఇది సిట్రిన్ అనేది కూడా ఒక క్రిస్టల్ అన్నమాట. అంటే దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి అని అంటే, మనకి ధనం కావాలి, మనకి డబ్బు కావాలి, మనీ చాలా అవసరం ఉంది. ప్రతిరోజు మనకి మనీ అవసరమే. ఇన్కమింగ్ అనేది ఎక్కడ కూడా ఆగకూడదు, ఎప్పుడు కూడా. ఆ ఇన్కమింగ్ మనకు ఉండాలి అనుకున్నప్పుడు ఈ సిట్రిన్ క్రిస్టల్ అనేది మన ఇంట్లో ఉండాలి అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నాకు ఒక సందేహం అక్క, జమ్ స్టోన్స్ అయితే చెప్తారు ఈ జమ్ స్టోన్ మీకు పడుతుంది, ఇది పడదు అని చెప్పి. అంటే జాతిరాళ్ళు కొంతమందికి కొన్ని పడతాయి, కొన్ని పడవు. అయితే ఈ క్రిస్టల్ కి ఇలా పడదు, పడే వాళ్ళు ఉంటారు అనేది ఏమైనా ఉంటుందా? అట్లా పడదు పడేది ఉంటుందనేది ఉంటాయి. కానీ ఇవి టోర్మలైన్ ఒకటి, సిట్రిన్ ఒకటి, అలాగే మీకు రోజ్ క్వార్ట్స్ ఒకటి, ఇవన్నీ పడతాయి. మీరు ఎవరికి పడుతుందో పడదు అంటే అమెథిస్ట్ వస్తుంది ఒకటి, గ్రీన్ ఉండదు. జేడ్ ఇస్ గ్రీన్. మళ్ళీ జేడ్ కూడా అంతే, కొంతమందికి పడచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. అమెథిస్ట్ కూడా వైలెట్ కలర్, చక్కగా భలే బాగుంది. ఆ రోజు మనం చూసాం చూసా, అసలు ద్రాక్ష పళ్ళు, అసలు ద్రాక్ష పళ్ళేనేమో అనేటట్టుగా ఉంటుంది. అమెథిస్ట్ కూడా కొంతమందికి పడచ్చు, కొంతమందికి పడకపోవచ్చు. అంటే అవసరాన్ని బట్టి మనం తీసుకోవాలి దాన్ని అనేది మనకు తెలుసు. కానీ సిట్రిన్ క్రిస్టల్ అందరికీ పడుతుంది అని ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, అది ధనం కోసం ఎక్కువగా ఆకర్షణకి ఉపయోగపడుతుంది. కాబట్టి ధనం అందరికీ కావాలి కాబట్టి. అయితే ఇక్కడ మనము
మీరన్నట్టు రత్నాలు కనక పుష్యరాగం ఉందనుకోండి, శుక్రుడు బలంగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా కనక పుష్యరాగాన్ని ధరించలేరు. అర్థమైంది? వాళ్ళ జాతక చక్రాలని బట్టి అది ఖచ్చితంగా వీళ్ళకు ఉపయోగపడుతుంది అంటేనే ఆ రత్నం అనేది మన ఇంట్లో ఉండడానికి వీలుంటుంది, మన ఒంటి మీద ఉండడానికి వీలుంటుంది. కానీ ఈ క్రిస్టల్స్ అట్లా కాదు. జెమ్స్ వేరు, క్రిస్టల్స్ వేరు మళ్ళీ ఇందులో. ఓకే, కాబట్టి సిట్రిన్ క్రిస్టల్ అనడానికి ఏంటంటే మనకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది క్రిస్టల్ అనేది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఈ సిట్రిన్ చక్కగా ఎల్లో కలర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది చూడడానికి. అండ్ మన అనాహత చక్రాన్ని జాగృతి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలానే మన సహస్రార చక్రంని జాగృతి చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ సిట్రిన్ ఎలా వాడుకోవచ్చు? ఎలా వాడుకోవాలి అని అంటే మేనిఫెస్టేషన్ చెప్పాను కదా, చేతిలో పట్టుకొని మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఐఎమ్ అ మ్యాగ్నెట్, ఐఎమ్ అ మనీ మ్యాగ్నెట్, మనీ కమ్స్ టు మీ. నేను చేసిన కష్టానికి మరెక్కువగా ఫలితం నాకు దక్కింది అంటే, మీరు ఒక 80 మార్క్స్కి రాశారు, భగవంతుడు ఒక 10 మార్కులు ఎక్కువ వేసాడు అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది, అవునా కాదా? సో మనం అన్నదానికి, మనం చేసిన పనికి, కష్టానికి తగిన ప్రతిఫలమే కాకుండా భగవంతుడు ఇంకొంచెం బోనస్ ఇచ్చాడు. అలా మనము మేనిఫెస్ట్ చేసుకోవాలి. అలా మేనిఫెస్ట్ చేసుకొని మన ఇంట్లో అట్టి పెట్టుకుంటే చాలా మంచిది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇది ఉండొచ్చా ఇంట్లో, అది కూడా ఉండొచ్చా అంటే తప్పకుండా ఉండొచ్చు. నేను సిట్రిన్ ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఎక్కడెక్కడ ఎలా ఉండాలనేది నేను క్లియర్గా పేపర్ మీద రాసేసి పంపించేస్తా. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పొచ్చో చెప్పలేను అవన్నీ మనకు తెలియదు కదా. ఒక పేపర్ మీద చక్కగా ఇంగ్లీష్లోను తెలుగులోను 2 భాషల్లోనూ రాసి దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది రాసి దాని మేనిఫెస్టేషన్ వివరాలు కూడా రాసి పంపిస్తాను. ఓకే, సో అది తీసుకుని అది ఏ విధంగా అంటే ఆబ్వియస్గా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ధనానికి సంబంధించి ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుందని అంటున్నారు. అయితే బ్రేస్లెట్స్ రూపంలో కూడా సిట్రిన్వి వస్తూ ఉన్నాయి, అవి వేసుకోవచ్చా? అంటే నా ఉద్దేశం ఏంటంటే మనము వాటిని క్రిస్టల్స్ కదా, వాటిని మనం జాగ్రత్త పరచాలి, జాగ్రత్తగా అంటే మంచి రెస్పెక్ట్ ఇవ్వాలనేది నా కోరిక. ఎప్పుడు దాన్ని వర్క్లోనే ఉంచడం అనేది నేను అంత తొందరగా యాక్సెప్ట్ చేయను. నీకు అవసరం ఉంది, 10 నిమిషాలు దండం పెట్టుకుంటే చాలు మనకు వచ్చేసింది అనే నమ్మకాన్ని మనం ఆ క్రిస్టల్కి కూడా కలిగించాలి. అదే కాకుండా క్రిస్టల్ రూపంలో తీసుకుంటే నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకోవచ్చు. అదే నువ్వు బ్రేస్లెట్ అనుకో, ఒకళ్ళే వేసుకోవాల్సి ఉంటుంది. బ్రేస్లెట్ అనేసరికి మళ్ళీ నేను ఈ మాట చెప్పొచ్చో చెప్పొద్దో నాకు తెలీదు. బ్రేస్లెట్ అనేసరికి ఇంకొంచెం ఖర్చుతో కూడిన విషయం. ఇంకా వివరంగా చెప్పను ఎందుకు ఖర్చు అనేది, తర్వాత చెప్తాను నీకు. కాబట్టి నేనైతే మాత్రం క్రిస్టల్ ఇంట్లో ఉంచుకోండి. ఒక అంటే ఎలా అయితే నేను చెప్పాను కదా బ్లాక్ టోర్మలైన్ ఎట్లయితే వచ్చిందో అలా క్రిస్టల్ని, సిట్రిన్ క్రిస్టల్ని అట్పెట్టుకోండి అని మాత్రం తప్పకుండా చెప్పగలను. మరి సిట్రిన్కి సంబంధించి ఇంకా వివరాలు తెలుసుకోవాలి, మాకు ఎలా ఉపయోగపడుతుందో మాకు అర్థం కాలేదండి, మా సమస్యకి ఇది పరిష్కారం అవుతుందా అని అనుకుంటే, ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే శ్రవంతి గారి నంబర్స్కి కాల్ చేయొచ్చు. రైట్ అక్క, చాలా చక్కగా వివరించారు సిట్రిన్ గురించి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్లో నెక్స్ట్ క్రిస్టల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.